సపోర్ట్ చేసేటైతే మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా గిట్టని సపోర్ట్ చేయండి. ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాము. మీ సపోర్ట్ మాపై ఎల్ల కాలం ఉండాలని కోరుకుంటున్నాము. అవుల్లా మీరు చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటైతే మా ఊళ్ళతో నా సొంత మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇలా మీరు ఏమనుకున్నా సరే మా మనసులో ఉన్న మాట చెప్తున్నాము. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చేసే సపోర్ట్ అంటే మీరు చేసే ప్రతి లైక్ తో కూడా మాకైతే ఫుల్ ఆనందంగా అనిపిస్తుంది. ఆ లైక్ లను చూస్తుంటైతే మనకు నచ్చితేనే కదా లైక్ ఇచ్చుకుంటారు. లైక్ ఇవ్వకుంటే నచ్చలేదని బాధపడతాం కానీ మస్తు అంటే మస్తు లైక్లు వస్తున్నాయి. ఇక లైక్లను చూసాక మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. గిట్లనే సపోర్ట్ చేయరు. ఇలాంటి మన వీడియో ఏంటంటే నేను వేసిన వీడియోకి అయితే చాలా మంది కామెంట్లు చేశారు. పార్ట్ 2 కంటిన్యూషన్ ప్లీజ్ 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 అంటే ఇక మనల కోసం చేయకుంటుంటామని చెప్పి అందుకే ఈ పార్ట్ 2 మీకోసం తీసుకొచ్చాము. చాలా ఇంట్రెస్టింగ్ చాలా టైం పాస్ ఉంటది. ఇక వీడియో ఏంటంటే ఊర్లలో ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉంటే అత్తలు ఎట్లెట్టుంటది కోడళ్ళతో. ఒక కోడలు పని చేస్తారు, ఒక కోడలు పని చేయదు. చేసిన దాన్ని తిరుగుతుంటారు. అట్లా కొన్ని సంఘటనలు ఎట్లయితే చెయ్యరని ఒక తమ్ముడు కామెంట్ చేసిండు. వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకొచ్చాం కాబట్టి చాలా టైం పాస్ ఉంది. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇక వీడియో చూద్దాం. మనలకు ఒక ముఖ్యమైన మాట చెప్తాం మనసులము. ఇక మనల్ని చేసే సపోర్ట్ చేసేటైతే మాకైతే ఎట్లా రుణపడి ఉండాలో మాకు అస్సలు అర్థమైతలేదు. ఎప్పటికైనా మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం పక్క. మీరు చేసే సపోర్ట్ అయితే మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. ఇట్లనే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఎంతో కావాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ బాధలు ఏ ఆటంకాలు ఏ నష్టాలు రాకుండా సంతోషంగా సాగిపోవాలని వాళ్ళ జీవితం మా స్వీట్ భాష టీం అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలాంటి టైం పాస్ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఛానల్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ సింబల్ వస్తే మీరు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. ఇక మనలతో ముచ్చట పెట్టడానికి చాలు కానీ ఇలాంటి కథ ఏందో మనల్ని చూపియరా? చూద్దాం పదండి. ఓ పెంటక్క ఉన్నవా ఇంట్లో? ఉన్నదే పోరి. కింద పొద్దుగా వచ్చినవు. ఏం కావాలి? నాకు కావాల్సింది ఏముంది కానీ నీతోని ముచ్చట పెడదామని వచ్చిన గాని. ఓ అమ్మాయి ఎవరమ్మా పోతే కిందాక వండిరు ఇంకా లేవకుట వండిరు. నీ చిన్న కోడలా తల్లి? ఇప్పటిదాకా సిగ్గు కాకుండా వంతారమ్మా. ఇంత భయం లేదు తల్లి, మీ భయమే లేదు పిల్లకు. మొన్ననే చెప్తిగా అక్క నీకు జర భయం పెట్ట పొద్దుగల లేస్తుందని ఇప్పటిదాకా వండుకుంటారమ్మ కోడళ్ళు ఇంట్లో. సిగ్గుపోతుంది ఎవరికని చెప్తే. ఇప్పుడు చుట్టము పక్కము వస్తుంది. గాలి చూస్తే ఏమనుకుంటారు? పొద్దెక్కిందాకా వంత అదేమ్మా ఆడపిల్ల ఇంకా కోడలయ్యింది. ఏ అప్పసని మొత్తుకొని చేస్తున్నాను. లేపే పోరి ఇక పొద్దెక్కింది పనంతా తీరిందని పని చేసేదేం లేదు. లేచి తానం ఇట్లా వేసుకొని తిందులే అని అంటే మచ్చం వేస్తలేదు పోరి. ఎంత మొత్తుకున్నా లేస్తలేదు. ఏం చేయాలి దీంతోని? ఏమైనా మా తమ్ముడు బాగా మేపింది పోర్ని. తిండి ఇట్లా మంచిగా తిని బాగా బలిచింది. ఏ పని చెప్పిన చెవులో పెట్టదే. ఏమనంటే ఇక తమ్ముడు బిడ్డ ఇంకా తీసుకొస్తామని మా ఇంట్లో కలుగుతారు. ఇక బయట చూస్తాను కూడా కట్టనే అంటారు ఎనియాసంటోళ్ళు. ఏం చేయాలి? అగ పోరేమో చెప్పినదా ఏ పొద్దెక్కిందాక వంటది. ఏమైనా తిరిగినా తిరిగితే మా తమ్ముడు ఏమైనా అంటాడేమో అని భయం అవుతుంది. ఎవరికమ్మా భయపడేది? ఎవరికేది భయపడేది? నీ భయము నీ కోడలకు ఉండాలి కానీ మంది మాటలు ఎందుకు తింటావు? మంది మాటలు ఎందుకు పట్టించుకుంటావు? కోడలు చూస్తే సిగ్గుపోతుంది. కోడలు అన్నప్పుడు భయం అణిగి మణి ఉండాలి. మబ్బు గల లేచి పని అంతా తీర్పుకొని ఉండాలి. కానీ నీ కోడలేందే మంది అందరు కూళ్ళకు పోయినాక లేస్తట్టుంది. లేచి తిని పంతట్టుంది. ఇక దానికి ఏం పని? నీ పెద్ద కోడలు ఉంది గాయ పని చేస్తానుకో. ఇక ఆ పోని కలిగించుకుంటారు. ఆ పోని చేత చేసి బొక్క అయిపోయింది పాపం. ఇక చేత చెయ్యాలి దాని బట్టి కలుగుతావు ఇంకా నువ్వు. ఆ పోరు ఎంత చేసినా చెయ్యని పేరే ఉంటది నీ దగ్గర. అరే అది చేస్తుంది చేయలేదని ఎవరన్నారు కానీ చేసిన దాన్ని అంటామంటే ఏం చెప్పాలి చెప్పాగో. ఇదేమో ఎప్పుడు వండుకునే ఉంటది. ఇక నాకు ఆ పని చేతనైతలేదే. పానం అంతా అదైపోయింది నాది. ఇంకెన్ని రోజులు చేసి పెట్టాలి చెప్పి నాకు. వాళ్ళకే ఉండాలి. కొత్తగా పెళ్ళయిందా అమ్మ అని 2-3 రోజులు ఉన్నాయి. గట్టినే ఊకుంటా ఉంటే మరింత ఎక్కువ చేస్తున్నాయి ఇవి. ఏమో అమ్మా నీకే ముద్దు కొడుతుంది నీ చిన్న కోడలు. నాకైతే ఏం నచ్చలేదు. అగో గపోరికి ఇంత గట్టిగా మాట్లాడినా కూడా వంతుంది చూడు. ఇంత మేల్క రాకుంటుంది. కథలు పడుతుందా ఏంటి? గట్టిగా గదిరి లేస్తుందో లేవదు చూస్తా. ఓ పోరి శ్రావణి లేవే. ఇంకెంతసేపు అంతవే పోరి. అప్పటి సంది పిలిచి నా గొంతు పోతుంది అమ్మా. ఇంకెంతసేపు అంతవే పొద్దెక్కింది. నీ మగడేమో లేచి పని పోవాలి. ఇక వచ్చేసరికి ఆయనకు తయారు చేసి కూర్చుంటావు కానీ ఇంట్లో పని ముట్టేది లేదు ఏం లేదు. ఇంకెంతసేపు అంతవే లేవు. ఇంట్లో పని ఎవరు చేస్తాడే? అరే ఏం దత్తమ్మా అప్పటి సంది గుయ్య మొత్తుకుంటున్నావు చెవుకాడొచ్చి. జర్రసేపు కూడా నిమ్మలంగా వండుకొని ఏమైంది? మా నాయనకు అప్పుడే చెప్పిన
నీ అక్క మంచిది కాదు, ఓయమ్మ ఎప్పుడు బొర్లుతూనే ఉంటది, పని చేయవు పాట చేయవని మొత్తుకుంటది నా మీద. నేను చేసుకోనాలనంటే మా అయ్య చేసిండు మొత్తము, ఇక మీకు అంటగట్టిండు. జర్ర చెప్పుడు నిమ్మలంగా వండుకొనియరు. ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు చెప్పు, ఏం చేసేది ఉంది నేను లేచి? అరే నేను ఉత్తగానే మొత్తుకుంటున్నాను నీ మీద, కోడలైనప్పుడు లేచి అదవిగా పని చేసి పండాలి కదా. మరి లేచి తయారైనాక తిని కూర్చుంటావుగా. నేను చేసిన పని ఏముంది, నువ్వు కోడలు అయ్యట్లా నేను అత్తనయ్యట్లా. ఏమైనా నీ ఏడాలుండి అది చేసి చేసి అదైపోతుంది. మరి ఒక్క తిట్ట చేసి పెడుతుంది, నేను ఉత్తగానే ఎట్లా తింటున్నాను నీకు తింటానని అనిపిస్తలేదు అని నీ మనసుకు. ఏమైనా పొద్దెక్కిందాక వంతునవ్వు లేస్తావు తింటావు మళ్ళీ వంతావు. ఎవరైనా బెదిరిస్తే బాగుండు, మీ మామన ఏమన్నా చప్పుడు దాకా ఉంటాడు. గంటకి ఇంకా నేనే అనాలి కానీ నేనేమైనా ఒక్క మాట అందామంటే నా తమ్ముని బిడ్డ అని ఇంకా జరుగుతున్నా కానీ ఇంకో దాని వైపు నిన్ను జుట్టు వీకి చేతిలో పెడుతుండే నేను. అరే అంతేనా, నా ప్లేస్ లా ఇంకోతుంటే జుట్టు వీకి చేతిలో పెడుతుంటివా? అంటే ఇప్పుడు నీ తమ్ముని బిడ్డగానే ఊపుకుంటున్నావా, నన్ను ఒక్క మాట అనుకుంటుంటున్నావా అని? మరి ఎంతగానం అంటావో. ఇప్పుడు మా అయ్యని తీసుకొని వస్తా, ఫోన్ చేస్తే ఇప్పుడు 2 నిమిషాలలో వచ్చి నీ పని చేస్తాడు చూద్దాం అను. నేను ఎన్ని మాట్లాంటావో ఏమేమంటావో చూస్తా. నా మొగనికి ఫోన్ చేసి చెప్పినా అనుకో, ఇక అమ్మని కూడా చూడకుండా అన్ని మాటలు అనిపోతాడు. ఉత్తి పుణ్యానికి మాటలు పడకు. నువ్వు గిట్టనే మొత్తుకున్నావు అనుకో, మేము మీ ఇంట్లో ఉండము, ఎక్కడైనా పోయి కిరాయికుంటాం చెప్తున్నా. ఏంటి బద్మాసాన ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో మేన పిల్లని మూసుకొని ఉంటుంటే ఎగిరెగిరి పడుతున్నావేంది నా మీద? అంత దమ్ముందానే నీకు? మీ అయ్య మాట్లాడతాడా, ఎవడొచ్చి మాట్లాడతాడు అంటే నా కొడుకుని మీ ఆయన మాట్లాడుతున్నావే? నిన్న మొన్న వచ్చిందాన్ని బద్మాసాన బొక్కలు కొడితే చెప్తున్నా. చెప్పే చూస్తా, వచ్చి ఏం చెప్తారో చూస్తా. చెప్పు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఎవడొస్తాడో ఎవడు మాట్లాడతాడో చూస్తా. ఎవరన్నా ఆడిదయ్యింది ఇప్పటిదాకా వంటదా 10 మందిల నుంచి మాట్లాడిపిస్తా. ఏంటి బయట పోయి కిరాయికుంటారా? వచ్చి నెల రోజులు విటగాల బయటకు పోయి సంసారం చేసి ఆడదాను నువ్వు. ఎక్కడికి మొదలైనవే అమ్మ, తెచ్చి తెచ్చి నిన్ను చేసుకుంటున్న చిన్న కొడుకుకి ఆయన మనసు బంగారము. నేను వేసుకున్నప్పటి నుంచి ఆడు ఇట్లా మారిండే, ఇంట్లోకి ఒక్క రూపాయి ఇస్తలేడు. అన్ని ఎవరికి పెడుతుండో, ఎవరిని జేబు నింపుతుండో ఆడు. ఒక్క రూపాయి ఇస్తలేడు. నేనే పుణ్యానికి తెచ్చి పెడితే తిని బతుకుతురు కానీ నువ్వు నీ మొగడు ఉత్తి పుణ్యానికి ఏం సిగ్గు శరం అనిపిస్తలేదా అని నీకు? అయ్యో మరి నీతోని రోజు ఇల్లు వడలేకపోతున్నా ఇడలేకపోతున్నా. మరి అట్లా కిరాయికి పోయి బతుకుతానన్న నిమ్మలంగా ఉంటారేమో. మరి ఏంది పొద్దుగా రోజు సుప్రభాతం పెడుతున్నావు నా దగ్గరకు వచ్చి? చూడదులే, ఏమని వచ్చినా తిని ఎట్లా బతుకుంటుంది చూడు. అత్త మీకు ఇంత ధరం అవుతుందా? ఏమన్నా కుక్క లెక్క మీరు ఎగిరి పడుతుంది. ఇప్పటిదాకా ఏమన్నా వంటుండొచ్చిన ఆడపిల్ల అయ్యింది. మంది కోడళ్ళ చూడు, నా కోడళ్ళ ఒక తీరుంది. ఎట్లుంది చూడు. ఇప్పటిదాకా పక్క బట్టలు తీయకుండా ఎవరింకా ఉంటుండొచ్చిన మా ఇల్లు దరిద్రం పాడుగాను. ఇది వచ్చినప్పటి సంది ఒక్క రూపాయి ఇస్తలేదు ఇంట్లకు. గిట్లనే దరిద్రం అనేది గిట్లనే మొదలవుతుంది అంటారు. పొద్దెక్కిందాక వంటి ఆడివి ఉంటుంది సంసారము, ఊసిపోతుంది, సంక నాకిపోతుంది సంసారం అంతా. దీనికేమో తెలిసి పాడైతే లేదు. అగో ఎట్లా మాట్లాడుతుంది చూడు. వచ్చి 2 రోజులు ఇట్లాగానే కిరాయికి పోతా అంటుంది. నేనేం చెప్పాలి చెప్పే? అరే మీ అత్తతోని గంతగారం అవుతున్నవేంది పిల్ల? పొద్దుగాల లేచి పని ఇట్లా చేసుకొని నిమ్మలంగా వండుకుంటే కాదా? ఎంత పని చెప్పు మీ ఇంట్లో? తలా ఒకటి చేసుకుంటే చెర్రసేపట్లో అయిపోతుంది. ఇంకా ఎవరు బట్టలు ఆళ్ళే వీనుకుంటారంట. ఇంకే పని ఉంటుందిరా ఇంట్లో? నీ ఏరాలు ఒక పని, నువ్వు ఒక పని, ఇక వంతులు పెట్టుకొని చేస్తే చెర్రసేపట్లో అయిపోతుంది. దానికి ఎందుకు అట్లా లొల్లి పెట్టుకుంటుర్రా అత్త కోడళ్ళు? నీ పెద్ద కోడలు బొమ్మ, నీ పెద్ద ఏరాలైతే మస్తు పని చేసే తల్లి. పెళ్ళయి 5-6 ఏళ్ళు అవుతుంది కానీ మస్తు పని చేస్తుంది. ఆ పోరిని ఒక్క మాట అనేది ఉండదురా. నేను వచ్చినప్పుడల్లా అదో ఇదో పని చేసుకుంటే కనిపిస్తుంది. అప్పుడు పెళ్ళైన కొత్తల ముద్దు ఉండేది పోరి, పని చేసి చేసి బొక్క అయిందమ్మా. ఇక నువ్వేమనుకున్నా సరే. అరే ఎవరమ్మా నువ్వు మా అత్త కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టి మాట్లాడుతున్నావు? నీ మాట మేము వినాలా చెప్పు? అదొకటినే మాట్లాడుతుంది, మాటకు మాట్లాడుతుంది. ఏమనాలి చెప్పు దీన్ని? ఇట్లా ఎవరికన్నా కోడళ్ళు ఇట్లా ఎగిరెగిరి మాట్లాడుతుండొచ్చునా? అవ్వ అమ్మ, చెప్పినోళ్ళ మీదకి ఎగుడుతుందమ్మా నీ కోడలు. ఏమన్నా వేసుకోరు తల్లి, చెప్పినోళ్ళని అంటారు మీరు. ఏమన్నా పంచాలు పెట్టుకోరి, ఏమన్నా లొల్లి పెట్టుకోరి. నేను పోయి వస్తుంది, రేపు మాట్లాడుకుందాము. అరే చెరుండెమ్మని నీ ఇంట్లో ఉండలేను. అల్లుండి నా షోలలో గడ్డలు పడుతున్నాయి. నేను బయటకు చాలా వీళ్ళతో మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉంటదేమో, పోదాం పోతే. అగో ఇన్నవగా వదిలే, నువ్వు ఏమనంటే గట్ల ముట్టుకుంటున్నావు పెంటమ్మా మీ ఇంట్లో కోడళ్ళ మీద అని నువ్వు నన్నే అంటావు. చూస్తేవా ఇప్పుడు నీ కళ్ళారా చూస్తేవా ఎట్లా మాట్లాడుతుందో అది? ఏమనంటే కష్టం ఉంది. దాన్నంటే అది మొత్తుకుంటది, దీన్నంటే ఇది మొత్తుకుంటది. ఏమనాలి చెప్పాలంటే నోరు మూసుకొని ఉంటున్నా. మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఓ అమ్మ పెంటమ్మ కోడలు ఏం పని చేయరంటే నేను బాగా అదో ఇదో చెప్పుకుంటారు. ఇవ్వని బాధ వాళ్ళకే తెలుసు. పెంటమ్మకి ఇంత భయం పెట్టినట్టు కోడళ్ళకు. ఆమె వేసి చేసి
వాళ్ళకు లాడైపోయింది అని అంటారు కానీ ఎవరి బాధ ఎవరింట్లో బాధ వాళ్ళకే తెలుస్తుంది. చూస్తేవా నువ్వు వచ్చి కళ్ళారా కొద్ది చూస్తేవా ఏమైంది పెంటమ్మా గరం గరం మీద పోతున్నట్టు ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు ఏమన్నా అయిందా ఇంట్లో నీ మొగడు ఏమన్నా అన్నాడా? ఏం చెప్పుకోవాలి పో అక్క నా మొగడు ఒక్క మాట అన్నాడు పెళ్ళైకి నీళ్ళు అవుతుంది కానీ నా మొగడు ఒక్క మాట ఎక్కిన రోజు లేదు కానీ నా కోడళ్ళతోనే వాడుంది ఏం చేయాలో ఏం బతుకున్నది ఒక్క పని చేయదక్క ఇంట్లో నేను ఎన్ని రోజులు చేయాలి చెప్పు చేతి చేసి నాకైతే పాలు శాతం అయితే లేదమ్మా. అరే పని కోసం ఏం లేదురా పాడుగాను నీ పెద్ద కొడగా పోరి మంచిగా పని చేస్తుందిగా బయటకు వస్తే కూడా నలుగురితో బాగానే మాట్లాడి పలకరిస్తుంది ఆ పోరి. ఇక చిన్న కోడలు వేసుంటిదే నేను చూడలే కానీ ఆడలేదు అనంగా ఎప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంది ఊళ్ళకు అని అన్నారు కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆ పోరిని. ఏమైంది ఎవరు పని చేస్తలేరు పెద్దదైతే ముద్దుగానే చేసేది ఆ పోరి పాపం బక్క గుంజుకపోయింది. ఏడక్క ఎవ్వతి చేస్తలేదు గిన్ని దినాలేమో పెద్దది మంచిగా పని చేసేది ఇంకా చిన్న పెళ్లి అయినప్పటి నుంచి చిన్న కోడలు వచ్చినప్పటి సందికి ఇంత పని ముడతలేదు అక్క. ఎటుగా నా తమ్ముని బిడ్డను తెచ్చుకున్నాను దానికి ఇంత కోపం ఉంది ఏం పని చేస్తలేదు ఎప్పుడు తింటుంది పంతుంది ఇల్లు ఊపుతుంది ఇల్లు ఒకటి ఊపుతుంది పోయి పంతుంది అక్క. ఎవరిని బెదిరియాలి ఎవరికి చెప్పాలి చెప్పు ఏమని ఉంటే నేనే చేసుకోవాలి ఏమన్నంటేనేమో మా ఆయన ఒక్క మాట అనడు ఎందుకే అట్లా మొత్తుకుంటున్నావు వాళ్ళ పనులు చేసుకుంటాడు ఏం సపోజ్ అట్ట పోతాడు ఆయన. నాకేమో 7 బాసనలు ఆడుంది ఈగలు చొయ్యమంటున్నాయి నా బిడ్డ చూస్తే నా పానం ముక్కుంటుందాకా చెప్పు మొగోళ్ళేమో కట్నే మాట్లాడతారు నా బాధ నాకే తెలుసు ఇంట్లో ఒక్క నిమిషం ఉండబుద్ధి అయితే లేదు అక్క. ఇక ఏరు పడేదామంటేనేమో ఇల్లేమో ఒకటే ఉంది రెండింటి ఉంటేనన్నా ఒక దాంట్లో ఉంచుతుంది కానీ ఇల్లేమో ఒకటే ఉండి పాడైంది ఏం చేయాలో ఇక్కడ చేయాలో నాకు ఏం అర్థమైతలేదు అక్క. అరే అవునమ్మా నేను మర్చిపోతే నీ చిన్న కోడల్ని నీ తమ్మని బిడ్డను తెచ్చుకున్నావంట మేనపోరిని మేనదాన్ని తెచ్చుకున్నావని పెద్ద పోరి కూడా నచ్చుతలేదేమో ఇంకేసుకొస్తున్నావేమో చిన్న పోరిని అందుకే ఈ పోరి పని చేయకుండా అట్లా మారింది. ఇంత ముందుకు మంచిగా పని చేసేది రా పోరి ఇప్పుడు గదిగా మారినట్టుందమ్మా. ఏమై పాడైందో దానికి ఇప్పుడు ఒక్క పని ముడతలేదు వీటిలో చెంబది సాడమైతలేదు ఏమైనా నన్నే అంటావు చిన్నది లేదా చిన్నదాన్ని లేపో అని గట్ల ముట్టుకుంటుందిరా ఎవరిని చెప్పు ఎవరిని మాట్లాడాలి తింటది ఒక బుక్కడు బువ్వేయరమ్మ ఇద్దరు కూడా నుండి ఏమున్నా నేను అక్కడిక్కడ తిరిగి వచ్చి కదా బువ్వేయరా అంటే ఒక్కది లేవది ఆ మూలకు ఇది వంటది ఈ మూలకు ఇది వంటది ఏం చేయాలి చిన్నదైతే మచ్చం లేవదురా పొద్దు కిందాక వంటది నా కొడుకు పొద్దుగల మబ్బులు లేచి పనిపోతాడు నాకు చూడడం చేయడు నేను లేచి ఏం చేయాలి నమ్మకూడదు పోయినా కానీ ఇది పొద్దు కింద వంతుంది ఏమనంటే నేను ఏమైనా అనగాలని భయం అవుతుంది. తమన్ బిడ్డ నువ్వుకుంటున్నా లేకపోతే పని చేయదు ఏం చేయదు నా చిన్న కూడా తిడుతున్నా నాకు ఎక్కడ అర్థమైతలేదురా. ఇక మామ వచ్చిందనుకో షాయి ఇస్తాను కూడా ఒక్కటి రాదు ఇలా మామ కూర్చొని లేచిపోతాడు ఇక నేను ఇంటికాడ ఉంటే నేనే షాయి పెట్టిస్తా కానీ అది చూస్తుంటే ఇది చూస్తుంటది అది లేచి వచ్చిస్తుందేమో ఇది లేచి వచ్చిస్తుందేమో అని ఒకరి ముఖాలు ఒకటి చూసుకొని ఉంటారు కానీ ఒక్కటికి ఇట్లా షాయి ఇచ్చిన పాపను ఓర్రా నా ముసలోడేమో ఎవరికి ఎక్కువ లోపల పెట్టుకుంటాడు బయటికి ఏమో నువ్వు ఎందుకు పోతుకుంటున్నావు వాళ్ళ మీద వాళ్ళ పనులు చేసుకుంటే నిమ్మలంగా నాకు చెప్పిపోతాడు. ఇక ఆడోళ్ళకు అత్తనై నాకుండాలి కానీ మామ ఏమంటారు చెప్పురా మామ ఒక మాట అంటే 10 మాటలు అన్నారని పుట్టిస్తారు అని ఒక్క మాట అన్నాడు ఆయన పాపం ఏమన్నా నేనే అనాలి నేనే పడాలి. ఏమో అమ్మ నీ కథ పాపం బాగానే ఉందిరా అందరు అత్తలకు సుఖంగా ఉంటే నీకేందమ్మా అప్పటి సంతి చేత చేసి నువ్వు అదైపోయినావు. ఈ కోడళ్ళు వచ్చినాక నన్ను నిమ్మలంగా ఉంటావు ఇద్దరు కోడళ్ళు వచ్చిర్రు ఇక మంచిగా ఉంటుంది పెంటామని అందరు అనుకుంటే ఇట్లున్నదిరా నీ పరిస్థితి పాపము. అమ్మకి బాధ పాడు కానీ ఎవరికి ఎక్కువ తీరుతట్లేదు నా బాధ నేను నమ్మకూడక నన్ను కిరాయి కానీ ఉంటాము ఆ చిన్నది ఇప్పుడు లేవమ్మ అని బెదిరిస్తే ఏమంటుంది మేము కిరాయి కాయన్న పోయి బతుకుతాం కానీ నీ మాటలు పడలేను పొద్దుగా సుప్రభాతం పెట్టకు అని బతుకుతుంది. నేను ఏం చెప్పాలి ఎవరికి చెప్పుకోవాలి చెప్పక్క నేను నిమ్మలంగా నిష్పెట్టి నేనే కన్నా పోయి బతుకుతక్క. అరే వీటి కోసం నువ్వెందుకే అంత బాధపడుతున్నావు రేపు తెలిసి వస్తుంది ఇక 2 రోజులు ఎట్లా అట్లా సంలాంచు కానీ నీ తమ్మునికి ఫోన్ చేసేప్పుడు నీ బిడ్డ ఏం పని చేస్తలేదురా పొద్దు కిందాక పంతుంది అని చెప్పు. ఆయననే తన బిడ్డకి ఏం చెప్పుకుంటాడో చెప్పుకోను కానీ నువ్వు మాటలు అనుకు నువ్వు బాధలంగాకే నీ మనసు బాధ పెట్టుకోకు పాపం ఎంత బాధ వచ్చిందేమ్మా నీకు మొగంతో ఉంటది బాధ కానీ నీకేంటే కోడళ్ళతో వచ్చింది. ఇద్దరు కోడళ్ళు 2 కొడుకులు నిమ్మలంగా బతుకుతుంది పెంటాం అనుకుంటే బాధపాడుగాను గిట్ల వచ్చినాయేమో నీకు కోడళ్ళు పంచాతగానికి. అదే అక్క అదే పని చేస్తేగా ఇగో ఇదే మన వీడియో కంటిన్యూషన్ పాట కావాలంటే కింద కామెంట్ చేయండి పక్కా మీకోసం తీసుకొస్తాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా టైం పాస్ గా ఉంది కదా వీడియో చూసినాక వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. లైక్ ఇచ్చుకోకుండా ఒకరులా లైక్ ఇస్తే మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషిగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందు కూడా మీకోసం మంచి వీడియో తీసుకొస్తాం. ఇక మన పెంటగా చేసే వీడియోలు అయితే మనలకు మస్తు నచ్చుతున్నట్లయి అందుకే మంచి కామెంట్లు పెడుతుర్రు వాటికి రిప్లై ఇస్తుంటే కూడా మాకైతే మా సొంతలతో మాట్లాడినట్టే మస్తు అంటే మస్తు ఖుషిగా
మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేయరు. ఇంకా ప్రత్యేకంగా మీకోసం వేరే కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, మీకోసం తీసుకొస్తాము. ఇట్లనే సపోర్ట్ చేశారైనా మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు కోసం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. మీ స్వీట్ భాష టీం తరపు నుంచి బాయ్ బాయ్ అందరికి.